హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక 1200 ఏళ్ల క్రితం నిర్మించిన టెంపుల్ని అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి భోగనందీశ్వర టెంపుల్ అండి. కర్ణాటకలోని నంది అనే ఊరిలో అయితే ఉంటుంది. నంది హిల్స్ స్టార్టింగ్ పాయింట్ నుంచి, అంటే హిల్ ఎక్కక ముందు నుంచి ఒక 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. బెంగళూరు నుంచి 54 కిలోమీటర్స్లో అయితే ఉంటుంది. చాలా పాత టెంపుల్ ఇది. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. అసలు దీనిని ట్విన్ టెంపుల్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ భోగనందీశ్వరతో పాటు అరుణాచలేశ్వర టెంపుల్ కూడా ఉంటుంది. ఈ రెండు లింగాలకి మధ్యలో ఉమామహేశ్వరుడి కోసం ఒక చిన్న మందిరం కూడా ఉంటుంది. అది నల్లరాయితో నిర్మించిన కళ్యాణ మండపం. దానిపైన చాలా నీట్గా ఉండే లతలు, పక్షులతో అయితే చెక్కి ఉంటుందన్నమాట. ఇది ముందు బానా క్వీన్ రత్నావళి చేత నిర్మించబడిన టెంపుల్గా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత గంగా డైనాసిటీ, చోళాస్, హోయసలాస్, పల్లవాస్, అలాగే విజయనగర ఎంపైర్ టైం వరకు కూడా దీన్ని ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ అయితే వచ్చారు. బానా క్వీన్ రత్నావళి టైంలో జస్ట్ శివుడిని, భోగనందీశ్వరుని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత చోళుల టైంలో రూఫ్ అయితే పైన కట్టించారు. అలాగే హోయసల డైనాసిటీ టైంలో మ్యారేజ్ హాల్ అయితే కట్టించారు ఈ టెంపుల్లోనే. అలాగే విజయనగర టైంలో బయట గోడలు అయితే కట్టించారట. దీనిని ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో నోలంబవడి స్టైల్లో అయితే నిర్మించారు 9th సెంచరీలో. టూ మచ్ క్రౌడీగా అయితే ఉండదు. మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్ని. ఇక్కడ ఉన్న భోగనందీశ్వరుడు బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగం, అంటే నిలువుగా మరియు అడ్డంగా కూడా రేఖలు అయితే కనిపిస్తాయి. ఇది చాలా శక్తివంతమైనది అని అయితే చెప్తూ ఉంటారు. ఇలాంటి టెంపుల్స్ చాలా చోట్ల చూసుండొచ్చు మీరు. హంపీలో, హాసన్లో, బేలూరులో ఉండే ఓల్డ్ టెంపుల్స్లో అయితే ఉంటుంది ఇది కూడా. ఇవన్నీ కూడా మోర్ దెన్ 1000 సంవత్సరాలు అయితే అయిందనమాట ఈ టెంపుల్స్ అన్నీ కూడా నిర్మించి. మనం మూవీస్లో సెట్స్ చూస్తూ ఉంటాం కదా, ఇది ఒరిజినల్. అంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో అయితే ఉంటాయి. ఇలాంటి టెంపుల్స్ గోడల పైన చెక్కిన వాటిని ఒక్కో గోడకి ఒక్కో స్టోరీ అయితే ఉన్నట్లుగా ఉంటుంది. ఇలాంటి టెంపుల్స్ని కంపల్సరీ లైఫ్లో ఒకసారైనా చూడాలి. అలాగే ఈ టెంపుల్లో 2 పుష్కరిణీలు కూడా ఉన్నాయి. అరుణాచలేశ్వర అంటే శివుడు చిన్నప్పుడు అనేసి అర్థము. భోగనందీశ్వర అంటే యువత అనేసి, అలాగే యోగనందీశ్వర అంటే తర్వాత దశ అనేసి అర్థం అనమాట. సో ఈ యోగనందీశ్వర టెంపుల్ మాత్రం నంది హిల్స్ పైన ఉంటుంది. ఇక్కడేమో అరుణాచలేశ్వర, అలాగే భోగనందీశ్వర టెంపుల్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి టెంపుల్స్ విజిట్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అయితే ఇది. చాలా మంచి ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి. ఫొటోస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా దిగొచ్చు. అండ్ ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా, కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట ఈ ఆలయ ప్రాంగణంలో. అలాగే బయటికి వచ్చిన తర్వాత ఇలా మహానవమి దెబ్బ అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా రథాల చక్రాలు అనమాట. వాడనివి అన్నీ అక్కడ అయితే పెట్టారు. అండ్ అలాగే ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇది కూడా 1200 సంవత్సరాల క్రితం ఆలయమే.